గొడగూచి. పూర్వం ఒక ఊరిలో శివదేవుడు అనే శివభక్తుడు ఉండేవాడు. అతడు పరమశివభక్తుడు. శివపూజ నిష్టగా వ్రతంగా చేసేవాడు. ప్రతిరోజు ఉదయం కుంచెడు పాలు శివునికి నైవేద్యం పెట్టేవాడు. ఇలా ఉండగా ఒకనాడు శివదేవునికి పక్క ఊరిలో పని పడింది. భార్యను కూడా తీసుకుని వెళ్ళాలి. అప్పుడు శివదేవుడు శివపూజ నైవేద్యం ఎలా పెట్టాలి అనుకున్నాడు. తరువాత వారి కూతురు గొడగూచి 10 సంవత్సరములు ఉంటాయి. కూతురిని ఇంటి వద్ద వదిలి, తల్లి బంగారం, మనకు ఒక ఆచారం ఉంది. ప్రతిరోజు ఉదయం శివాలయానికి వెళ్లి శివునికి నైవేద్యంగా పాలు సమర్పించాలి. అమ్మా, నేను పని మీద వెళుతున్నాము. మేము వచ్చేంతవరకు నీవు భక్తిగా శ్రద్ధతో పాలు కాంచిపెట్టు. ఆ ఆటపాటలతో పడి మరచిపోకు. నేస్తాలతో తిరిగి అశ్రద్ధ చేయకు తల్లి అని చెప్పాడు. గొడగుచ్చి సరే అంది. భార్యను తీసుకుని శివదేవుడు ఊరెళ్ళిపోయాడు. మరుసటి రోజు ఉదయం గొడగుచ్చి సంతోషంగా నిద్రలేచి స్నానం చేసి మంచి గోవు పాలను మరగ కాచి చల్లార్చి సరిగ్గా కుంచెడు పాలు కొలుచుకుని గిన్నెలో పోసుకుంది. పాలు ఎవరికీ కనిపించకుండా పలుచని గుడ్డ కప్పింది. గుడికి బయలుదేరి వెళ్ళింది. గుడికి వెళ్లి గర్భాలయంలో శివలింగం ముందట పాలను ఉంచింది. 2 చేతులతో నమస్కరించింది. తరువాత పాల గిన్నెను శివలింగానికి చూపించి, నీకోసం పాలు తెచ్చాను, ఆరగించమని చెప్పింది. శివుడు పాలు తాగలేదు. ఎదురుగా ఉంటే ఎలా తాగుతాడు అనుకుని పక్కగా వెళ్లి చాటుగా నిలిచింది. మళ్లీ వచ్చి చూస్తే పాలు అలాగే ఉన్నాయి. ఆశ్చర్యపోయింది. ఈ పాలు నీకోసమే తెచ్చాను కదా, తాగడానికి ఏమిటి? పాలు తాగు అని శివుడిని పురమాయించింది. అయినా శివుడు పాలు తాగలేదు. నాన్న చెప్పినట్లే చేశాను, అయినా శివుడు పాలు తాగలేదు. ఎందుకో అని భయపడింది. నాన్న అమ్మ ఏమంటారోనని దిగులు పట్టుకుంది. శివలింగం వైపు దీనంగా చూసింది. పాలు ఎందుకు తాగలేదు? సరిగా కాచలేదా? రుచిగా లేవా? సద్దిపాలు అనుకున్నావా? ఆలస్యంగా తెచ్చానా? లేకపోతే పొగవాసన వస్తోందా? నీళ్లు కలిపాననుకున్నావా? ఆవు పాలు కావనుకున్నావా? పోనీ నీకు ఆకలిగా లేదా? రోజు పాలు తాగి పాలంటే ఇష్టం లేదా? పాలు తక్కువగా ఉన్నాయనుకుంటున్నావా? లేక నేను ఆశపడుతున్నాననుకుంటున్నావా? చిన్నపిల్ల తెచ్చిందే నీ కోపంగా ఉందా? ఎందుకు పాలు తాగవు? నీవు ఇప్పుడు పాలు తాగవలసిందే. ఆకలి లేకపోతే నోరు తెరిచి చెప్పు. ఒక్క గుక్క అయినా తాగు. నేను సంతోషంగా ఇంటికి వెళతాను అంటూ గొడగుచి శివుని బ్రతిమాలుతూ ఉంది. చూడు స్వామి, నువ్వు పాలు తాగకపోతే అమ్మా నాన్న కొడతారు. నన్ను కొట్టిస్తావా? నా మీద ఎందుకు కోపం? నీకు ఇంకా ఏమైనా కావాలా? అడుగు, నిమిషంలో తెచ్చిస్తా. కానీ పాలు తాగు. నన్ను ఏడిపించకు. పాయసం ఏమైనా తినాలనిపిస్తుందా అని బతిమాలుతూ ఏడుస్తోంది. శివుడు గొడగూచుని చూస్తూ ఉన్నాడు. పాప ఇంకా ఏం చేస్తుందోనని చూస్తూ ఉన్నాడు. గొడగూచి కిందపడి దొర్లి కాళ్ళు 2 భూమికేసి కొట్టుకుంటూ పాలు తాగు, పాలు తాగు అంటూ ఉంది. శివుడు ఉలకడు పలకడు. ఈ పాలు శివుడు తాగందే నేను ఇంటికి వెళ్ళను. నేను ఏదో తప్పు చేశానని నాన్న కొడతాడు. నాన్నగారు పదే చెప్పారు. నాన్న నన్ను చంపేస్తాడు. నాన్న చేతులలో చావడం కన్నా నీ ముందే తల బాదుకుని చస్తాను అని శివలింగానికేసి తల బాదుకుంది. పరమశివుడు వెంటనే ప్రత్యక్షమే పాపను పట్టుకున్నాడు. ఆ చిన్నారి పాప ఎగిరి గంతేసి సంతోషించి పాలు ఇచ్చింది. గిన్నెలను పాలను శివుడు తాగేశాడు. గొడగూచి దేవుడు కనిపిస్తాడు, ప్రసాదం తింటాడు, పిలిస్తే పలుకుతాడు, మన మాట వింటాడు అనుకుంది. ఒకరోజు అనుకుని వెళ్లిన ప్రయాణం 4 రోజులు పట్టింది. ప్రతిరోజు పాప ఉదయం పాలు తేవడం, శివుడు తాగడం జరుగుతూ ఉంది. ఒకరోజు ఊరెళ్లిన శివదేవుడు అతని భార్య తిరిగి వస్తూ ఉన్నారు. ఆ సమయంలో గొడగుచి గుడికి వెళ్లి శివునికి పాలు ఇచ్చి ఖాళీ గిన్నె తీసుకుని వస్తూ ఉంది. అమ్మా నాన్నలను చూసి వారి వద్దకు పరుగున వెళ్ళింది. శివదేవుడు పాప చేతిలో ఖాళీ గిన్నెను చూశాడు. పాలు ఎక్కడా? నీవు ఎక్కడికి వెళ్లి వస్తున్నావు అన్నాడు సందేహంగా. పాప శివుడు పాలు తాగాడని చెప్పింది. శివుడు పాలు తాగినాడా? నీవు అబద్ధం చెబుతున్నావు. శివుడి పేరు చెప్పి నీవు తాగేశావా? శివుడికి నేను చేసే వ్రతం నాశనం చేశావు అంటూ పాపను అనరాని మాటలు అన్నాడు.
పాప ఎంత చెప్పినా నమ్మలేదు. మరునాడు పాప వెంట గుడికి వెళ్ళాడు. పాప పాలు తీసుకుని వచ్చి లింగమూర్తి ముందర పెట్టింది. పాలు తాగు తండ్రి అని శివుడిని పిలిచింది. శివుడు పలకలేదు. అప్పుడు శివదేవునికి పట్టరాని ఆగ్రహం వచ్చింది. రోజు పాలు తాగే శివుడు ఈరోజు ఎందుకు రాలేదు? కన్న తండ్రికి అబద్ధాలు చెబుతావా? శివునికి తెచ్చిన పాలు నీ పొట్టలో పోసుకున్నావా? ఉండు, నీ పని చెప్తా, నీ పొట్ట చీలుస్తా అని కోపంగా పాపను పట్టుకోవడానికి వచ్చాడు. తండ్రిని చూచి గొడగుచి భయంతో వణికిపోయింది. ఎటు వెళ్లాలో తెలియక హా లింగా అంటూ శివలింగాన్ని గట్టిగా కౌగిలించుకుంది. శివుడు భయపడకు అని లింగం 2 భాగాలుగా చీలి గొడగూచి లింగం మధ్యలోకి వెళ్ళింది. గొడగూచి వాళ్ళ నాన్న పాపను పట్టుకోవడానికి చెయ్యి చాచాడు. అతనికి పాప జడ మాత్రం దొరికింది. అప్పటికే గొడగూచి శివలింగంలోకి వెళ్ళిపోయింది. గొడగూచి అమాయకమైన భక్తి శివుడికి ఇష్టమైనది. అందుకే తండ్రిని కాదని బిడ్డకు దర్శనమిచ్చి తనతో తీసుకువెళ్లాడు.